తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారండి. సో ఈ చిన్న సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నా తల్లి అంటే ఏంటి, నా తల్లి నాకు ఇంత గొప్ప జన్మనిచ్చినందుకు నేను ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే అది నా తల్లిదండ్రుల వల్ల. తల్లిదండ్రులకి ఏమి సమానం కాదండి. పంచభూతాలు కానివ్వండి, సృష్టి స్థితి లయ కారకులు కానివ్వండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానివ్వండి, అండపిండ బ్రహ్మాండములు కానివ్వండి, ఎవరైనా కూడా మన తల్లిదండ్రులు ఉంటేనే కదండి మనం ఎన్ని చూడగలం. నేను సాయంకాలం మధ్యాహ్నం వచ్చి స్వామివారికి నైవేద్యం చెల్లించుకొని ఇంట్లో కూర్చొని అట్లా ఆలోచించాను. నేను స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎంతో ఆనందం. అసలు నాకు ఎవ్వరూ లేరు, ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని స్వామివారిని అనుకుంటే నేను ఆనందం పడగలుగుతున్నాను అంటే నేను ఎలా వచ్చాను అసలు? బికాజ్ ఆఫ్ నా తల్లిదండ్రుల వల్ల. ఏమండి? సో నాకు అప్పుడు అనిపించిందండి, తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు కదా, మనకి గురువు దైవం ఆయనే ఇక్కడ. ఏమండి? తల్లి తండ్రి లేరు. సో నా తల్లికి నేను ఏ విధంగా నాకు ఇంత గొప్ప జన్మనిచ్చిందని నేను ఒక మెసేజ్ ఈ ప్రకృతికి ఇవ్వగలను అని అనిపించి నిన్న మధ్యాహ్నమే నాకు ఆలోచన వచ్చిందండి. మధ్యాహ్నం కూడా కాదండి, గుడి బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచన వచ్చింది. సో నా తల్లిని గురించి నేను ఈ సమాజానికి, ఈ ప్రకృతికి వాస్తవమైనటువంటి విషయాన్ని చెప్పాలని ఒక ఆలోచన వచ్చిందండి. నా తండ్రి పేరు అచ్చుకోల ఆంజనేయులండి, మా అమ్మగారు నాగేశ్వరమ్మ. ఆమె ఎంతో ఉన్నతమైన సంసారంలో నుంచి వచ్చారండి బయటికి. 1600 ఎకరాల పొలం, 100 సవర్ల బంగారు, ఎంతో గొప్పవాళ్ళండి. తర్వాత ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల వివాహం తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు. అయినా కూడా ఒక శీలాన్ని కాపాడుకొని ఈరోజు తనకు 4 బిడ్డలైతే ఆమె ఏ రోజు కూడా నాకు అవి కావాలా ఇవి కావాలనేటువంటి ఆశ లేదండి. ఈరోజు 4 బిడ్డలు అయితే మేము మమ్మల్ని ఏ యూనివర్సిటీలో చదివించలేదు, మాకు ఏమి లక్షలు కట్నం ఇచ్చి వివాహాలు చేయలేదు. మా చెల్లి భర్త గ్రూప్ 1 ఆఫీసర్ అండి హైదరాబాద్, మా వారు ఏదో టీచరు, ఇంకో చెల్లి తిరుపతిలో ఉంటారు, మా అన్నయ్య కేవీ యూనివర్సిటీలో ప్రొఫెసరు. సో అందరూ కూడా ఒక స్టేటస్లో ఉన్నామండి. సో అంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, తండ్రి బీజం, తల్లి భూమి. ఏమండి? తండ్రి బీజం 1%, కానీ తల్లి అనేది 99%. సో స్త్రీమూర్తులు అందరూ కూడా వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా ఉన్నారే, మనం ఏదో చెయ్యాలి, ఇది మనకి అవసరం లేదండి. మా అమ్మగారు అంటే నా తల్లి నేను గొప్ప చెప్పుకోవడం కాదండి, ఆమె ఒక ప్రేమే ఆమెకు తెలుసండి. నేను సాయిరాం సాక్షిగా చెప్తున్నాను, ఆమెకు ఒక ప్రేమే తెలిసి ఏమి తెలియదండి. ఇప్పటికి కూడా మా అత్తగారులు ఎవరన్నా ఏమన్నా అంటే కూడా ఆమె నవ్వుతూ ఉంటారు. అంటే అక్కడ ఏమైందండి, అది మన మనసుకు తాకించలేదా? తాకినందువల్ల నన్ను అలా అన్నారు, ఇలా అన్నారు అని రోషం వస్తుంది. రోషం వచ్చిన మీద బాధపడేది ఎవరండి? మనమే. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. తల్లిదండ్రులతో సమానంగా ఎవరు లేరు. మనం ఈరోజు ఒక అందంగా పుట్టాము, ఒక మంచి మనస్తత్వంతో ఉన్నాము, నలుగురికి మేలు చేయగలుగుతున్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఈ భూమి అనే తల్లిలో నుంచే వస్తాయండి. ఎందుకంటే మనకి గర్భంలో పడిన దగ్గర నుండి ఈ పిండం అండి, ఆ రక్త మాంసాల తల్లి నుంచి వచ్చేటువంటి గాలి, ఉశ్వాస నిశ్వాసలు, వీటి వల్లే మనం పెరుగుతూ ఉంటామండి గర్భంలో. మీకు తెలియదు కాదు ప్రహ్లాదుడు ఏమన్నారు ఇదంతా కూడా. కాబట్టి తల్లి ఎప్పుడు కూడా అండి ఒక గొప్ప మనస్సుతోటి, ఒక మంచి ఆలోచనతోటి, ఒక ప్రేమతత్వంతో ఉంటే స్త్రీమూర్తి. అంటే ఇక్కడ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టవలసిన వాళ్ళు ఉన్నారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? మనం అందరం కూడా స్త్రీమూర్తులు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, అందరూ మంచిగా ఉండాలా అనే ఆలోచన ఒక్కటి చాలండి. ఏమండి? మీకు ఇంకా చెప్తా ఉంటే చాలా ఉంటుంది. మనం అందరం వచ్చింది ఒక తల్లిదండ్రుల నుంచేనండి, అవునా కదా? ఈవెన్ యాడమని ఒక
ఒక నుంచే మనం అందరం వచ్చాం. అంటే ఒక ఆత్మ నుంచే ఈ ఆత్మలన్నీ కూడా వచ్చినాయండి. మనం వాడు బాధపడితే మనం బాధపడినట్టే, మనం ఒక మనిషిని ఒక మాట అన్నామంటే వాళ్ళు బాధపడితే మనం బాధపడినట్టే. కాబట్టి మనం అంతా ఒకటి. ఏమండి, యానిమల్ బీయింగ్ ఉంది, అవి కూడా ఎంతో మంచిగా ఒకరినొకరు ప్రేమించుకుంటుంది. కానీ మనం అన్నీ తెలిసింది కూడా ఏం చేస్తున్నామంటే ఈగోలు పెంచుకొని భార్య భర్తలు బిడ్డలు తల్లులు అంతా కూడా ఒక ఫ్యామిలీ కూడా బాగలేదు. తల్లి ఒక రకంగా, తండ్రి ఒక రకంగా, బిడ్డలు ఒక రకంగా ఇలా ఉంటున్నారు. కాబట్టి ఈ చిన్న కార్యక్రమం ముందు నేను తెలియపరచుకోవడం ఏంటంటే అది మీరందరూ కూడా అత్తలు ఉన్న వాళ్ళని అత్తల్ని ఏం అనొద్దండి దయచేసి. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వాళ్ళకుంది. మనము అచ్చం కోడలదే తప్పులు అనడానికి లేదు, అత్తదే తప్పులు అనడానికి లేదు. వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళకుంటే, వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళకుంటాయి. కానీ మనలో ఒక ప్రేమ తత్వం ఉంది అంటే అండి, అత్త అన్న శరీరం ఆత్మేనండి, అమ్మ అన్న శరీరం ఆత్మేనండి. మనం చూసే దృష్టి. అత్త నన్ను ఇలా అంటే ఇలా చేస్తుంది అనుకుంటే మనకి ద్వేషం వచ్చేస్తుంది. మా అమ్మ ఎన్నన్నా కూడా నేను మా అమ్మకి ఒక్కోసారి కోపర అరుస్తూ ఉంటానండి. నా తల్లి కాబట్టి అప్పుడే మర్చిపోతున్నారు, నేను కూడా అప్పుడే మర్చిపోతున్నాను. అదే మన అత్త అనుకోండి, ఏమనుకో అంటే నేను ఇన్ని చెప్తున్నాను, నాలో కూడా ఎన్ని ఉండే అని చెప్తున్నానండి. అంటే నేను రియలైజ్ అవుతానన్నమాట. మళ్ళీ నేను ఇలా అంటున్నాను కదా. సో రియలైజ్ అవ్వాలండి. రియలైజ్ అయితేనే హ్యూమన్ బీయింగ్ అంటారు. సో నా భర్తకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు కమిశెట్టి పెద్దన్న, కమిశెట్టి రామానుజం అండి. ఎందుకంటే నా భర్త నాలో ఒక భాగం, నేను ఆయనలో ఒక భాగం కదండి. అందుకని ఆయన గురించి కూడా చెప్పాలా. యాక్చువల్గా వాళ్ళ ఫోటోస్ కూడా తీసుకొస్తాం అనుకున్నాను, బై హరీలో వచ్చేసాను. కాబట్టి అదండి తల్లిదండ్రులు అంటే మీ ఐదుగురే ఉన్నారని, మీ ఐదుగురే ఉంటే అండి మీరు 10 మంది చెప్తారు, ఆ 10 మంది 20 మంది చెప్తారు. సో ఈ విధంగా ఏమవుతుందండి, ఒక ప్రేమ అనే ఫ్లో జారుతూ ఉంటుందండి. కాబట్టి మనం ఒకరికొకరు కొంచెం ఆలోచించుకుంటే చాలా హాయిగా, చాలా ఆనందంగా మనం జీవించాలి. వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయారు, వాళ్ళ గదిలే ఇదిలే అనుకుంటే ఒక మనసు తేలికైపోయింది. సరే వాళ్ళ పనులు ఉన్నాయనే వెళ్ళారులే. కాబట్టి అండి మనకి ఎంత డబ్బున్నా, ధనం ఉన్నా, ఏ ఆస్తులు అంతస్తులు ఉన్నా కూడా ప్రేమ తత్వాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. చాలామంది అనుకోవడంటే నేను స్త్రీమూర్తుల్లోనే చాలా రకరకాల భావాలు పెరిగిపోతున్నాయి. మనలోనేనండి, మనమే పురుషులు ఏమి వాళ్ళ 1% ఉంటుంది. కాబట్టి స్త్రీమూర్తులు అందరూ కూడా తెలియపరిచేది ఏంటంటే మనలో అరిషడ్ వర్గాలను ఎప్పుడు కూడా మనం దహనం చేసేసుకుంటూ ఒక మంచి అనే ఉజ్వలాన్ని మనం రేకెత్తుకుంటూ ఉంటే ప్రపంచం అంతా కూడా శాంతివంతంగా ఉంటుందండి. అంటే ఇంకొక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఇతర దేశాల యొక్క సంస్కృతిని ఫాలో అవుతున్నాం. దానివల్ల మనకు ఎంతో అనర్థం అండి. మన దేశ సంస్కృతి ఎంతో గొప్పది. ఏమండి, ఓల్డ్ ఏజ్ హోమ్లు ఇప్పుడు ఇంత ఊరికి ఉన్నాయి, ఊరికి ఒక 10 ఉన్నాయి. ఏమండి, ఓల్డ్ ఏజ్లో హోమ్స్లో మన తల్లిదండ్రులు మనం వేస్తేనే మనం లేడా? ఏమంటే మనం ఓల్డ్ అవుతాం. ఇవన్నీ ఒకటి ఎవడెవడ జరిగే విషయాలేనమాట. ఒక తల్లి అంటే ఎన్నో నోములు చేసి వ్రతాలు చేస్తే ఒక పిల్లవాడు పుట్టాడు. కోడలు వచ్చి ఈ ముసలాన్ని ఎక్కడ ఉంచుతాం మనం, ఇంకా చిన్నగా ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడదాం అన్నారు. సరే చిన్నగా తీసుకెళ్ళి ఆమాని చెప్పి ఎక్కడికో